నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అయితే సాధారణంగా ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారానికి ఒకసారి సెలవిస్తూ ఉంటారు, వీక్లీ ఆఫ్ అని అంటూ ఉంటాం మనం. మరి ఆ వీక్లీ ఆఫ్లో మనందరం ఏం చేస్తూ ఉంటాము? మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మన ఒంటిని శ్రమ పెట్టుకొని అలా ఒక రెస్ట్ అనేది లేకుండా చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి వారంలో ఒక రోజు ఇది నా రోజు, నాకు కావాల్సింది, నాకు సంతృప్తి కలిగించేది నేను చెయ్యాలి అని ఒక రూల్ లాగా పెట్టుకోవాలి. అంతేకాకుండా వారంలో ప్రతిరోజు ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట పాటు మనం వ్యాయామం, అంటే అది మెడిటేషన్ రూపంలో అయినా, వాకింగ్ రూపంలో అయినా, ఆట రూపంలో అయినా ఏదో ఒక యాక్టివిటీ అనేది ఖచ్చితంగా మనిషి పెట్టుకోవాలండి. అప్పుడే ఏంటి అంటే మనకున్నటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా ఎక్కడో అక్కడి నుంచి రిలీజ్ అయిపోతూ ఉండాలి కదా. ఆ స్ట్రెస్ అలాగే మన ఒంట్లో పెరిగిపోతూ దానికి విరుగుడు లేకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మనము మన ఒత్తిడి తగ్గించుకునే విధంగా మనం చేసే పనులు ఉండాలి, మనం తినే ఆహారం కూడా ఉండాలి. అది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయము. మరి అందుకే ఈరోజు అమృతంలో 2 చక్కటి ఆరోగ్యకరమైన, సాత్వికమైన, రుచికరమైన వంటలతో మేము సిద్ధమైపోయాం. కాబట్టి మొదలు పెట్టేద్దాం. మరి ఈరోజు నేను అమృతంలో చేయబోయేటువంటి మొదటి వంట ఉలవల జొన్న అట్టు. ఉలవలు అలాగే జొన్న పిండి ఈ రెండింటి కాంబినేషన్తో ఒక అట్టు అనమాట. ఇది అల్పాహారంగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దాని విలువలు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఉలవల జొన్న అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఉలవల జొన్న అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఉలవలు 1 కప్పు, నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఉలవల జొన్న అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఉలవల్ని ముందుగా ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత జొన్నల్ని కూడా మనం నానబెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా మిగతావన్నీ మనం సాధారణంగా వేసుకునేవి, అల్లము, తర్వాత కాస్త నానబెట్టుకున్న మెంతులు, ఇవన్నీ కూడా మనకు రెడీగానే ఉన్నాయి. అయితే ఉలవల జొన్న అట్టు ఎందుకు ఈ రెండింటిని మనం ఈరోజు ఎంచుకున్నాము అంటే, ఒకటి ఉలవలైనా జొన్నలైనా కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంటే ఒకప్పుడు మనకి పొలంలో పనిచేసేవాళ్ళు, తర్వాత మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, వీళ్ళందరూ జొన్నలతో ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాళ్ళు. జొన్న రవ, తర్వాత జొన్న రొట్టెలు. కానీ ఈ మధ్య జొన్న రొట్టెలు చాలా మందికి చేయడం రావట్లేదు. అదొక్కటే ఇబ్బంది తప్ప అది రుచికరంగా చాలా చాలా బాగుంటాయి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఉలవల సంగతి చూసుకుంటే మనకు ముఖ్యంగా వేసవి కాలంలో యూరిన్ మంట చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషను, తర్వాత మూత్రంలో మంట, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఉలవలు ఏంటి అంటే మనకి చక్కగా ఒళ్ళుని చల్లబరుస్తుంది. అందుకే ఉలవచారు విత్ క్రీమ్ అనేది పెడుతూ ఉంటారు కదా. అదేంటి అంటే మనకు చల్లదనం అనమాట, మన ఒంటికి మంచిగా కూల్ చేస్తుంది. అలాగే ఆ మంటలు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. సో యాక్చువల్ కొంతమందికి ఏంటి అంటే ఆకలి ఎక్కువ పుట్టదు. ఇది సాధారణంగా మనం పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత నాకు ఆకలిగా లేదు, నాకు తినాలని లేదు, తినబుద్ధి కావట్లేదు, ఇలా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఉలవలు తరచూ తింటూ ఉండడం వల్ల ఆకలి అనేది చాలా బాగా పెంచుతుంది అనమాట. ఆకలి పెరిగితేనే కదా మనకు చక్కగా తినగలం, తింటేనే శక్తివంతంగా ఉండగలము. అలాగే కిడ్నీ స్టోన్స్, అంటే కిడ్నీకి సంబంధించి ఎటువంటి స్టోన్ ఫార్మేషన్ని తగ్గించటము, స్టోన్స్ని అంటే కరిగించే విషయంలో కూడా ఉలవలు చాలా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మంచిగా మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక జొన్నల విషయానికి వస్తే జొన్నల్లో విటమిన్ B1, B2, B6, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళకి, తర్వాత బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా జొన్నలు మీరు తరచూ తినడం మొదలు పెడితే అండి మీ ఒంట్లో ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. సో ఫ్యాట్ కరిగినప్పుడు తద్వారా ఏంటి అంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇంత మంచి విలువల గల మన ఉలవలు అలాగే జొన్నలు కలిపి ఒక చక్కటి అట్టు తయారు చేయబోతున్నాను. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. నానబెట్టుకున్నటువంటి ఉలవలు వేసుకుందాం ఫస్ట్. అంటే ఒకటే దోశకు సంబంధించి నేను తీసుకుంటున్నానండి. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి జొన్నలు, ఇవన్నీ కూడా మీకు బయట దొరికేవే, కొత్తవేమీ కావు. అంటే ఇంట్లో ఎప్పుడు ఉండకపోవచ్చు ఇవన్నీ, కాకపోతే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మీరు ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు అమృతం కార్యక్రమం కనుక మీరు చూస్తూ ఫాలో అవుతూ మీకు మా వంటలు నచ్చితే కనుక ఈ జొన్నలు, జొన్న అటుకులు, రాగులు, రాగటుకులు, చిరుధాన్యాలు ఇవన్నీ మనం తక్కువ మోతాదులో తెచ్చుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు ఏదైనా వంట చూసి నచ్చితే వెంటనే తయారు చేసేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి రాసుకోండి ఫోన్లో. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కదా, చక్కగా ఫోన్లో రాసేసుకోండి, తెచ్చేసుకోండి. ఆ మర్నాడు ప్రయత్నించండి.
అలాగే మనకి జొన్నల విషయానికి వస్తే మంచి ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అల్పాహారంగా మీరు ఒక 2 జొన్న రొట్టెలో లేకపోతే ఇటువంటి ఉలవల జొన్న అట్టో ఇలాంటివి తిన్నారంటే రోజుకు కావాల్సినటువంటి మంచి ఎనర్జీని ఫైబర్ అందిస్తుంది. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది జొన్నల్లో. ప్రోటీన్, ఫైబరు ఎప్పుడైతే మనం అధికంగా తింటామో అప్పుడు మనకు ఒళ్ళు బద్ధకంలోకి వెళ్ళదు, చాలా యాక్టివ్గా ఉంటాము. మన ఒంటికి కావాల్సిన బలాన్ని, శక్తిని, నీరసం లేకుండా చేసేటువంటిది మనకి ఫైబర్ అన్నమాట. అది మన జొన్నల్లో అధికంగా ఉంటుంది కాబట్టి అల్పాహారంలో ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇందులో కాస్త మినప్పప్పు కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఇక మనకి మసాలాకు సంబంధించి మనం కొన్ని వేసుకుందాం. అల్లము, సన్నగా కట్ చేసిన అల్లం, ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మెంతులు. మెంతులు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. రాత్రిపూట మెంతులు నానబెట్టుకొని మర్నాడు పొద్దున ఆ నీళ్లు తాగినట్టయితే కడుపు అంతా క్లీన్ అయిపోతుంది, మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పోతాయి, చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ జొన్నలు కూడా మనకి ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి కొంచెం ఎక్కువగా వింటూ ఉన్నాం మనం. సో క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తూ క్యాన్సర్ కణాలు ఏదైతే క్యాన్సర్ని పుట్టిస్తాయో అవి మనకి పెరగకుండా చక్కగా క్యాన్సర్ నిరోధించడానికి ఈ జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మధుమేహం, మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్ విల్ హెల్ప్ అన్నమాట. ఆ తర్వాత మెంతులు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇది నేను 3 వేసానండి. అంటే 3 అంటే కొంచెం మరీ కారంగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో ఉప్పు మనం తర్వాత వేసేసుకుందాము. అయితే ఇప్పుడు ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా దోస పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత చక్కగా దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా నేను ఉలవలు అలాగే జొన్నలు వీటన్నిటిని వేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసుకొని చక్కగా అట్టుపిండిని సిద్ధం చేసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మనము ఉప్పు యాడ్ చేయలేదు దీంట్లో కదా, ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. మంచి ఫైబర్ నాకు అలా కళ్ళకు కనిపిస్తోందండి. స్టవ్ వెలిగించేసుకుందాము. అంటే మనకు పీచు పదార్థం ఉన్నట్టు పిండి కలుపుతుంటే అర్థమైపోతుంది. మనం మామూలుగా పెసరట్లు వేసుకున్నప్పుడు పెసరట్టు పిండికి మామూలుగా మనం చేసుకున్నటువంటి దోశ పిండికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చూస్తారు కదా, అలా అనమాట. ఇది కూడా చక్కగా మనకు ఆ పీచు పదార్థం తెలిసిపోతుంది. అంటే ఇవన్నీ కూడా అండి మన రోజు జీవన శైలిలో మనం చేసుకునేటువంటి మార్పులు. ఎప్పుడు అదే దోశలు, ఆ బియ్యము అది కాకుండా మనల్ని మనం మార్చుకోవాలి. అది కొత్తల్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అమ్మో ఇంత కష్టపడాలా ఏదైనా దోశ చేసుకోవడానికి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం చేసుకోవడం మొదలు పెడితే మనకు రుచిలో డిఫరెన్స్ ఉంటుంది, మన యాక్టివ్నెస్లో డిఫరెన్స్ ఉంటుంది, తద్వారా మన ఆరోగ్యంలో కూడా మనం డిఫరెన్స్ చూస్తాం. కాబట్టి మనం మంచి ఆరోగ్యకరమైన వంటలని, పదార్థాలను ఖచ్చితంగా రోజులో యాడ్ చేసుకోవాలి. దట్టు మనకు ఈ జనరేషన్లో పెరుగుతున్నటువంటి పొల్యూషను, తగ్గిపోయినటువంటి క్వాలిటీ, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందే. అందుకు ఈసారి అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ ఉలవలు అలాగే జొన్నలు ఈ రెండింటి కాంబినేషన్తో ఖచ్చితంగా మీరు కూడా ఈ అట్టును ప్రయత్నించండి అని చెప్తున్నాను అనమాట. ఉప్పు కలిపేసుకున్నాం కాబట్టి ఇక అట్టు వేసేసుకోవడమే. మనకు పెనం కూడా వేడైపోయింది. ఇక చక్కగా అట్టు వేసేసుకుందాం. ఇది మరీ మనం పల్చగా కాకుండా కొంచెం లావుగానే వేసేసుకున్నామండి. ఇది చక్కగా నెయ్యి లేదంటే నూనె మనకి ఏదైతే సౌకర్యంగా ఉందో దాంతో చక్కగా వేసేసుకోవచ్చు. నేను నూనెనే వాడుతున్నాను. పిల్లలు తింటున్నారు, పిల్లలకు కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, ఎక్స్ట్రా ఫ్యాట్ కావాలి అనుకున్నప్పుడు మనం నెయ్యితో చేసేసుకోవచ్చు. నెయ్యితో వచ్చే ఆ కమ్మదనం వేరే కదండి, నెయ్యి వెన్నతో వచ్చే కమ్మదనమే వేరు. మీ అందరి కోసం ఈ చిట్కా. ఆకుకూర వేళ్లను చాలా మంది కట్ చేసి పక్కన పడేస్తూ ఉంటారు, అవి ఉపయోగపడవు అనుకొని. అలా అస్సలు చేయకండి. ఆకుకూర వేళ్లను చక్కగా కట్ చేసుకొని తడి పోయేంత వరకు చక్కగా ఆరబెట్టుకొని ఆ తర్వాత పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో భద్రపరిచినట్టయితే చాలా రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి. ఆ తర్వాత అది పప్పుల్లోనూ కూరల్లోనూ హాయిగా మీరు వాడేసుకోవచ్చు. ఈ చిట్కాని ఈసారి ప్రయత్నించండి. చక్కగా కరకరలాడుతూ భలే వచ్చాయండి. ఇందులో మనం చక్కగా అల్లము అన్నీ వేసుకున్నాం కాబట్టి
బాగుంటుంది. దీంతో ఏ పచ్చడి నాలాంటి దానికైతే అసలు ఏ పచ్చడి అవసరం లేదు, నేను చక్కగా అలాగే తినేస్తా. ఇది అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేడి వేడిగా ఉలవల జొన్న అట్టు సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవల జొన్న అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఉలవలు 1 కప్పు, నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఉలవల జొన్న అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న ఉలవలు, నానబెట్టుకున్న జొన్నలు, నానబెట్టుకున్న మినప్పప్పు, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న మెంతులు, కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా దోసపిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకొని సిద్ధం చేసుకున్నటువంటి పిండిని దోసలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉలవల జొన్న అట్టు రెడీ. చూసారు కదా, ఉలవల జొన్న అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. కొంచెం కరకరలాడుతూ కాస్త మెత్తదనము, చాలా చాలా టేస్టీగా ఉంది. మనం అల్లం అది వేసాం కదా, అందుకు మరీ చప్పగా లేకుండా, సాధారణంగా అయితే చప్పగా ఉండేది, కానీ అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసినందుకు మనకు కాస్త అది బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సూపర్ ఉందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్గా ట్రై చేయాల్సిందే. ఇక మన అమృతంలో రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట ఇది కూడా చాలా చాలా హెల్దీ. మన మీల్ మేకర్ అలాగే పుట్టగొడుగులతో ఒక కూర అన్నమాట. మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పుట్టగొడుగులు 1 కప్పు, బిర్యానీ ఆకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, టమాటా ప్యూరీ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన 2 పదార్థాలు ఏంటి? ఒకటి మీల్ మేకర్, చక్కగా నానబెట్టుకొని, ఎక్కువసేపు అవసరం లేదండి. మీల్ మేకర్ మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. చక్కగా పెద్దదే తీసుకున్నాం, మామూలు గ్రాన్యూల్స్ లాగా ఏం తీసుకోలేదు. ఆ తర్వాత పుట్టగొడుగుల్ని కూడా చక్కగా వాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అయితే పుట్టగొడుగులు, చాలామంది పుట్టగొడుగుల్ని అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. లేదండి, శాకాహారం తీసుకున్న వాళ్ళకు కూడా పుట్టగొడుగులు అనేవి చాలా చాలా మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తాయన్నమాట. అంటే శాకాహారం తీసుకునే వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఇటువంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది. సోయాని తీసేస్తూ ఉంటారు, పుట్టగొడుగులను కూడా తీసేస్తూ ఉంటారు. ఎందుకు అంటా నేను, కానీ వాటి వెనకాల ఉన్నటువంటి గుణాలు, బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం డెఫినెట్గా ఈ పని చేయరండి. ఇందులో మనకు చక్కగా ఫాస్ఫరస్ ఉంటుంది, తర్వాత రాగి, కాల్షియం ఇవన్నీ మెండుగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ బి సాధారణంగా తక్కువ ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి. అందుకు విటమిన్ బి, అందుకే మనం బి కాంప్లెక్స్లు అవి వేసుకుంటూ ఉంటాం జనరల్లీ. అందుకు ఇందులో విటమిన్ బి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరోటిన్ ఇవన్నీ చాలా బాగుంటాయి పుట్టగొడుగుల్లో. అండ్ ఇంకా అధికంగా అంటే మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా మష్రూమ్స్, ఈ పుట్టగొడుగులు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. అండ్ ఎంత రుచికరంగా ఉంటుందండి. పుట్టగొడుగులతో ఏదైనా స్టార్టర్ తిన్నా కూడా, ఏదైనా స్నాక్స్ లాగా చేసుకున్నా, లేదు అంటే మన కూరలు తయారు చేసుకున్నా కూడా చాలా చాలా మంచి రుచిని తీసుకొస్తాయి. అండ్ అది ఎటువంటి కాంబినేషన్స్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకు కొలెస్ట్రాల్, ఒంట్లో మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసివేసే దాంట్లో కూడా పుట్టగొడుగులు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయన్నమాట. మరి ఇన్ని చక్కటి లాభాలు ఉన్నాయి. వెయిట్ తగ్గిస్తుంది, అలాగే మనకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతూ ఉంటుంది. మరి ఇన్ని గుణాలు ఉన్న తర్వాత మీరు పుట్టగొడుగుల్ని ఎలా వాడరు చెప్పండి? ఎందుకంటే ఇది నేను చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాను. పుట్టగొడుగులు ఎందుకు వాడరు చాలామంది అని చెప్తున్నా అంటే నేను చూశాను కాబట్టి.
శాకాహారం తీసుకున్న వాళ్ళలో చాలామంది ఈ రెండు వాడరు. కానీ సోయా ఎంత మంచిదండి. సోయాలో మనకు కావాల్సిన ప్రోటీన్ పనీర్లో ఎంతైతే ఉందో సోయాలో కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. సోయా మీ పిల్లలకు పెట్టండి, మీరు తినడం మొదలు పెట్టండి. దీంతో మనము అంటే సౌత్ ఇండియన్ కర్రీస్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు చపాతీ కూరల్లాగా దాంట్లో కూడా మనకు బాగుంటుందన్నమాట. ఇలా అన్ని విధాలుగా మీరు చక్కగా తినచ్చు. ఈ రోజు వరకు మీరు ఎప్పుడు తినకపోతే కనుక ఖచ్చితంగా మొదలు పెట్టండి, చాలా చాలా మంచిది. అది తిన్న తర్వాత మీకు డిఫరెన్స్ కూడా కనిపించేస్తుంది ఈజీగా, అది తరచూ తింటూ ఉంటే. మరి మొదలు పెట్టిద్దాం. ఈరోజు కూర తయారు చేయబోతున్నామండి. సో మనకు టమాటా ప్యూరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనకి పులావ్లోకి, చపాతీ కర్రీస్కి ఇంకా ఎక్కువగా బాగుంటుంది. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ పుట్టగొడుగులు అనేవి మనకు మంచి స్ట్రెంగ్త్ని తీసుకొస్తాయి. అంటే మన ఎముకల్ని చాలా పటిష్టంగా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఒంట్లో ఉన్నటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ని తరిమి కొట్టేయడానికి, కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మరి ఇంత చక్కటి విలువగల మన పుట్టగొడుగులు అలాగే సోయా ఈ రెండింటి కాంబినేషన్తో మనం చక్కగా కూర వండేసుకుందాము. ముందుగా నేను స్టవ్ వెలిగించేసానండి, నూనె వేసేస్తున్నాను. నూనె కాస్త వేడైన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, చాలా సన్నగా తరుక్కున్న అల్లం, ఆ తర్వాత బిర్యానీ ఆకు, చాలా కొంచెం బిర్యానీ ఆకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత చక్కగా పసుపు, ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసుకుందాం. మనం ముందుగా చక్కగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ అన్నమాట. టొమాటో ప్యూరీ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త కారం వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, దాంతోపాటు ఇది కొంచెం మనకు స్పైసీగానే ఉంటుందండి. మరి చప్పగా అయితే ఈ సోయా పుట్టగొడుగులు ఈ రెండు వాడినప్పుడు మన కూర కాస్త స్పైసీగానే ఉంటుంది. అంటే మరి మీ పిల్లలు తింటున్నారు అన్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, లేకపోతే పూర్తిగా కారం వేసే ముందు కొంచెం పక్కన తీసి పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు కారం తింటే పర్వాలేదు, కారం తినని పిల్లలు అంటే మనకి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లల గురించి చెప్తున్నాను అనమాట. సో కారం వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇక పొళ్ళు కూడా వేసేసుకుందాం. జీలకర్ర పొడి, ఆ తర్వాత ధనియాల పొడి, ఇవన్నీ కూడా స్టాండర్డ్గా మన ప్రతి కూరలో వేసుకునేవే అండ్ మన ఇంట్లో ఉండేదే కాబట్టి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని కొన్ని నీళ్లు పోసుకుందాం. అంటే ఈ గ్రేవీ తయారవ్వాలన్నప్పుడు కొంచెం మనకు నీళ్లు పోసుకుంటే ఏంటంటే ఆ నూనె అనేది పైకి తేలుతుంది, మన ప్యూరీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం దగ్గర పడుతుంది చూడండి. దగ్గర పడిన తర్వాత మన దీంట్లో ఉండేటువంటి నూనె ఏదైతే ఉందో అది కొంచెం మనకు పైకి తేలుతుంది. దాంతో ఏంటి అంటే ఇది మనకు ఆ పచ్చి వాసన పోయింది అని చెప్పడం అనమాట, దానికి సూచన, ఇండికేటర్. నాకు నేను కూడా అండి ఒకప్పుడు నేను ఎందుకు అన్నిసార్లు చెప్పానంటే పుట్టగొడుగులు నేను కూడా తినేదాన్ని కాదు. కానీ దాని గురించి తెలుసుకొని ఒకసారి టేస్ట్ చేశాక చాలా రుచికరంగా అనిపించింది. తర్వాత ఎందుకు మనం తినకూడదు, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు, ఇది శాకాహారమే అయినప్పుడు మనం ఎందుకు తినకూడదు అనిపించింది. అందుకు పుట్టగొడుగులు మొదలు పెట్టడం జరిగింది. అందుకు నేను చాలామందికి చెప్తానన్నమాట, అది చక్కగా తినండి, చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి. అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాలుష్యంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ అంటే మన ఎయిర్లో కొన్ని పర్సెంటేజెస్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సెంటేజ్ లెవెల్లో బ్యాక్టీరియా ఉంటుందంట గాల్లో. అందుకే ఏంటంటే పిల్లలకి తరచూ దగ్గులు రావడం, జలుబులు రావడము అలా ఉంటుంది. మనకి వేరే కంట్రీస్లో మనకి ఎయిర్లో అంత మనకి కాలుష్యం ఉండదు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ పట్టుకో. అందుకే వాళ్ళు ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు తొందరగా పట్టుకుంటూ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ మనకి రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ ఎక్కడ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఉప్పులు, కారాలు, మసాలా పొళ్ళు ఇవన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి మన ఒళ్ళు ఏదైనా సరే తట్టుకోగలదు. మరి దానికి మనం యాడ్ చేయాలి కదా, ఇంకా దానికి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే పుట్టగొడుగులు వేసేసుకుందాం. చూసారా, ఇక్కడ మీకు చెప్పాను కదా నేను ఇలా నూనె బయటకు వస్తుందని చెప్పి, ఇలా చక్కగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము పుట్టగొడుగులు వేసేసుకుందాం. ఇది కూడా చాలా త్వరగా మనకు ఉడికిపోతుందండి, చాలా మెత్తగా ఉంటుంది కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది.
ఆ తర్వాత సోయా కూడా వేసేసుకుందాం. సోయా నానబెట్టినప్పటికీ ఇందులో కూడా చక్కగా ఉడకాలి కాబట్టి దానికి తగ్గట్టుగా సోయా. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. దీని తర్వాత మీకు ఇంకొంచెం గ్రేవీ లాగా ఇది కావాలి అంటే ఇంకాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు. కొంతమందికి మరీ గ్రేవీలా ఇష్టం ఉండదు, అంటే కొంచెం మనకి ముద్ద కూర లాగానే ఇష్టపడతారు. అలాంటప్పుడు కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోండి. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇక చక్కగా త్వరగా ఉడికిపోతుంది కూడా. మనం కావాల్సిన పొళ్ళు వేసేసుకున్నాము, సోయా వేసేసుకున్నాము, పుట్టగొడుగులు వేసేసుకున్నాము, ఉప్పు వేసేసుకున్నాము, అన్నీ అయిపోయాయండి. కేవలం ఏంటంటే దానికి ఒక 5 నిమిషాల సమయాన్ని వదిలేయాలి. అప్పుడు ఈ గ్రేవీ అలాగే మనకు చక్కగా ఈ సోయా ఇవన్నీ కూడా బాగా ఉడికి మంచి కూరని మనందరికీ తయారు చేసి ఇస్తాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొంతమంది వేడివేడి పాలను, వేడివేడి పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అది ఏదైనా సరే, అది పాలైనా లేకపోతే మన వంటలు, సాంబారు, రసము ఏదైనా సరే, అది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది కరెక్ట్ అనమాట. ఈసారి ఎప్పుడు వేడి పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, చివరిగా కాస్త గరం మసాలా పొడి వేసేసుకుందాం. ఇది వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చండి. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. కసూరి మేతి కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. మన కసూరి మేతిని కూడా చక్కగా ఇలా క్రష్ చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇక ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఇలా తయారైనటువంటి కూరను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకున్నాం కాబట్టి పైన నుంచి కాస్త కొత్తిమీర. ఇలా వేడివేడిగా కారంగా మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పుట్టగొడుగులు 1 కప్పు, బిర్యానీ ఆకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, టమాటా ప్యూరీ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన అల్లం, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పసుపు, టొమాటో పేస్ట్ వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పుట్టగొడుగులు, సోయా కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి చివరిగా గరం మసాలా, కొత్తిమీరను వేసి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర రెడీ. చూసారు కదా మీల్ మేకర్ పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం కారంగానే చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేశాను, కారము వేశాను, కాస్త గరం మసాలా పొడి కూడా వేశాను కాబట్టి స్పైసీగా ఉంది. నేను కావాలని అలా చేసుకున్నాను కూడా, ఎందుకంటే ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే పులావ్లోకి అది చేసుకుంటూ ఉంటాం కదా, అందుకనమాట. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. నేర్చేసుకోండి. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.